మనుషుల మధ్యకి ఆకారాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడంటే కనుక చాలా పనులు చేయడానికి వచ్చాడు. అందులో 3 పనులు మీకు నేను చెప్తాను. ఇదైన తర్వాత 3 పనులు మీరు ఈజీగా నాతో చెప్పాలి. మొట్టమొదటి పని ఏంటంటే ఆయన భారం భరించడానికి వచ్చాడు. ఏం భరించడానికి? చెప్పండి. భారం భరించడానికి వచ్చాడు. బైబిల్లో ఏముందంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను చెప్పాడు. ఒక మనిషికి భారం ఎప్పుడైతే మోపబడుతుందో, ఉదాహరణకి మీరు ఒక 20 కేజీలు మోయగలరు అనుకోండి. 20 కేజీలు మోయవలసిన మనిషి మీద 40 కేజీలు మోపితే ఏమవుతుంది? అదే భారం. మీరు ఎంత భరించగలరో అంత భరించేదాన్ని భారం కాదు. అది నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చేసుకుని వెళ్ళిపోగలవు. కానీ నువ్వు భరించడానికి వీలైనంత బరువు నీ మీద మోపబడినప్పుడు ఏమవుతుందంటే అదే నీకు భారం అయిపోతుంది. అలాంటి భారంతో కృంగిపోతున్నటువంటి, భారంతో నలిగిపోతున్నటువంటి, భారంతో నశించిపోతున్న వాళ్ళందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకని ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి మనిషి మీద 3 రకాలైనటువంటి భారాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? 3 రకాలైనటువంటి భారాలు ఉన్నాయి. భారం తీయడానికి వచ్చాడు ఆయన. ఆ భారాల్లో 3 రకాలైనటువంటి భారాలు ప్రతి మనిషి మీద మోపబడింది. అందులో మొట్టమొదటి భారం ఏంటంటే, ఇది పాప భారం. ఏం భారం? పాప భారం అనేది మనిషి హృదయాన్ని ఏం చేస్తుందంటే, అది చాలా కృంగదీసేస్తుంది. ఇది బయటకు కనబడదు, కానీ అది అపరాధ భావంగా లోపల ఉండి ఏం చేస్తుందంటే మనిషిని నలిపేస్తూ ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఈ పాప భారం అనేది ఉంది. ఇది నెంబర్ 1. రెండో భారం ఏంటంటే కనుక బాధ్యతల భారం. కొంతమందికి ఇందాక చెప్పారు కదా శ్రీని గారు, చదువుకొని ఇక్కడ రాగానే ఆయన జాబ్లోకి వెళ్ళగానే కొన్ని అప్పుల భారాలు, కుటుంబ భారాలు, కొన్ని రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన మీద ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు, ఇక్కడ పని చేస్తూ తీర్చడానికి అవకాశం అనేది వచ్చింది. ఆ మాటకు వస్తే ఇక్కడున్న మీరందరూ కూడా అమ్మా నాన్నల్ని, భార్య భర్త, పిల్లల్ని అందరిని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే కనుక మీకు ఏవో కొన్ని భారాలు ఉన్నాయి, బాధ్యతలు కలిగిన భారాలు ఉన్నాయి. ఆ భారాలన్నీ తీర్చుకోవడం కోసమే వచ్చాను. ఒకటేమో పాప భారం, రెండోదేమో బాధ్యతల భారం. కొన్నిసార్లు మీ బాధ్యతలు మీరు ఎంత కష్టపడుతున్నా మీ భారాలు మీరు తీర్చుకోలేదు. ఎందుకంటే ఆ భారం మిమ్మల్ని ఏం చేస్తుందంటే కృంగదీసేస్తూ ఉంటుంది అన్నమాట. మూడవ భారం ఏంటి అంటే కనుక అవమాన భారం. ఏం భారం అంటే, ఒకప్పుడు మీరు బాగా బతుకుండొచ్చు, ఇప్పుడు నిన్ను అందరూ చూసి నవ్వుతుండొచ్చు. ఒకప్పుడు నీ క్యారెక్టర్ చాలా బాగుండొచ్చు, ఇప్పుడేమో నిన్ను చూసి అందరూ కూడా ఆడేంటి ఎలాగైపోయాడు, త్రాగుబోతాడు, లేకపోతే ఇది అదే చీప్గా చూడొచ్చు. ఇది కూడా, ఈ భారాన్ని కూడా, ఈ యొక్క అవమానాన్ని కూడా తట్టుకోలేని బరువుతో ఉండిపోయే వాళ్ళు ఉంటుంటారు అన్నమాట. ఈ 3 రకాల భారాలు మనుషుల మీద మోపబడి ఉన్నాయి. ఒకటేమో పాప భారం, రెండేమో బాధ్యతల భారం, మూడేమో అవమాన భారం. ఇలాంటి భారాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన విడిపించడానికే ఈ లోకానికి మనిషాకారంతో వచ్చాడు. అందుకని ఆయన మనిషాకారంతో రావడం గల కారణం ఏంటంటే కనుక ఈ భారాల నుంచి ఆయన విడుదల కలిగిస్తాడు, విడిపిస్తాడు. కొంచెం మనసు పెట్టి వినండి. ఎలా విడిపిస్తాడండి? ఆ విడుదల నేను ఎలా పొందాలి అని అంటే కనుక ఒక స్టోరీ చెప్తాను, మీరు వినండి. ఒక రోజున ఒక ముసలమ్మ ఒక పెద్ద బట్టల మూట నెత్తి మీద పెట్టుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండానే, మనకి జూలై ఆగస్టులో ఇక్కడ ఎండలు ఉంటాయా విపరీతంగా, అలాంటి ఎండల టైంలో కాళ్ళకు చెప్పులు లేకుండానే చాలా బరువైనటువంటి మూట నెత్తి మీద ఎత్తుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పాపం ఆవిడకి ఆమె తీసుకెళ్ళి ఉతుక్కొని అవన్నీ మళ్ళీ మడతలు పెట్టుకొని మళ్ళీ మోసుకొని ఊర్లోకి వచ్చి అందరికీ పంచాలి. ఎవరి దగ్గర అయితే బట్టలు తీసుకుందో ఉతకడానికి. అలా చేస్తేనే కానీ ఆ ముసలావిడికి పూట గడవదు, దినం గడవదు. అందుకని ఆ భారం అంతా ఆవిడ భరిస్తూ ఉంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే, ఈయన తెలుసా మీకు? ఈయన డాక్టర్ గారు, మీకు పరిచయం చేశారు లేదు, ఈయన ఒక పెద్ద ఇంజనీర్ గారు ఈ దేశంలో. ఈయనేమో పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్. వాళ్ళ గురించి మీకు చెప్పుకోలేదు. అయితే ఏ దేవుడైతే వాళ్ళు రక్షించి ఆనందం ఇచ్చారో ఆ ఆనందం అంతా మీతో పంచుకోవడం కోసం వాళ్ళకున్న డిగ్నిటీలు, డిగ్రీ పక్కన పెట్టి వచ్చారు. ఇలాంటి ఒక ఆయన లారీ వేసుకొని ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు. ఏ రోడ్డు మీద?
ఈ ముసలమ్మ ఏ భారం భరించుకుని వెళ్తుందో ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూడగానే ఈయనకి జాలనిపించింది ఆవిడ్ని. అరే పెద్ద ఆవిడ ఎంత బరువు ఎత్తుకొని ఎలా నడుస్తుందో, కాళ్ళు చెప్పులు కూడా లేవని చెప్పి గబగబా ఆపి, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. బాబు పక్కనున్న ఊరికని చెప్పింది. చెప్పగా నేను అన్నాడు, నా లారీ కూడా ఆ ఊరికే వెళ్తుంది, నువ్వేంటి ఆ భారంతో కుంగిపోతున్నావు, రా నా లారీ మీదకని చెప్పి ఆ మూట తీసుకొని లారీ మీద లోపల వేసి, ఆ వెనకాల బాడీ ఉంటుంది కదా, ఆ లోపల వేసి ముసలమ్మను కూడా లోపలికి ఎక్కించాడు. బాడీలోకి ఎక్కించగానే, బాబు చాలా వందనాలు బాబు, చాలా నీ కృతజ్ఞతలు, నేనెవరో తెలియకపోయినా నా కోసం ఆపి నా భారాన్ని భరించడానికి వచ్చానని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఈ డాక్టర్ గారు కూడా ఈ రోజు ఒక ఆవిడకి నేను మంచి పని చేశాను, ఆవిడని బరువు తగ్గించాను, ఆవిడ మీద భారం లేకుండా తగ్గించాను అనుకుంటూ వెళ్తూ ఉంటే అలాంటి సంతోషంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. వెనక చిన్న అద్దంలో ఉంటుంది కదా, ఆ వెనక అద్దంలాగా చూసి ఆ బాడీలో ఏం చేస్తుంది ముసలమ్మ అని చూస్తే, మళ్ళీ ముసలమ్మ ఏం చేసిందంటే ఆ బాడీలోకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ మూట తీసి నెత్తి మీద ఎత్తుకుంది. ఏం చేసింది? మళ్ళీ ఎత్తుకోగానే భూమి మీద నడిచిన దానికంటే ఇప్పుడు భారంగా ఉంటుంది, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లారీ స్పీడ్కి, లారీ గుర్తులకి, ఈ అన్నింటికి ఇంకా ఆ బరువు ఎక్కువైపోతుంటుంది. అరేనా ఆవిడ బరువు తగ్గిందాము నేను ఆపితే ఇంకా ఎక్కువ భారం చేస్తుంది ఏంటని చెప్పి కొంచెం ముందుకెళ్ళాక లారీని ఆపి, ఏమమ్మా ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం బాబు నేను ఏం తప్పు చేస్తున్నాను వణికిపోతుంటే ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు మళ్ళీ ఆ మూట తీసుకొని మళ్ళీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు, ఏంటి విషయం అని అడిగితే అప్పుడు చెప్తుంది ఆవిడ, పుణ్యాత్ముడు బాబు, మంచోడు బాబు, నా మీద జాలి పడ్డావు, నన్ను మోస్తావు కానీ నా బరువును మోస్తావు అని అడిగిందట. ఏమన్నది? నా మీద జాలి పడి నన్ను మోస్తున్నావు కానీ నా బరువును కూడా మోస్తావా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, పిచ్చిదానా, నా లారీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే నిన్ను మోయగలదు, నీ బరువుని కూడా మోయగలదు. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ఎవరంటే నిన్ను మోయగలుగుతాడు, నీ బాధ్యతలన్నింటినీ కూడా మోయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీకు ఏ బాధ్యతల భారం ఉందో, ఏ పాప భారంతో నలిగిపోతున్నారో, ఏ అవమాన భారాలతో నలిగిపోతున్నారో నాకు తెలియదు కానీ ఇలా నలిగిపోయే వాళ్ళందరినీ, ఆ భారాల కింద కుంగిపోయే వాళ్ళందరినీ కూడా ఆయన విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే నీ పన్నుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ రక్షకుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను ఆదుకోవడానికి వచ్చాడు. అయితే ఆ ముసలమ్మ చేసినట్లుగా మనలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, మోసే దేవుడు ఉన్నాడని తెలుసు, యేసు ప్రభు మంచి దేవుడు చిన్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా కూడా లారీలోకి ఎక్కి కూడా ఏం చేసింది, మళ్ళీ ఆ మూట తీసుకొని నెత్తి మీద పెట్టుకుంది. మీలో కూడా చాలా మంది చేసే పని ఏంటంటే, మోసే దేవుడు ఉన్నాడని, భారాలు తీసే దేవుడు ఉన్నాడని ఆ దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా, ఆయన మీద ఆనుకోకుండా ఏం చేస్తున్నారంటే మళ్ళీ బాబు ఇవ్వద్దేమి, వినండి ముగించేస్తాం. 10 తీసుకుని పెట్టుకోవడం వల్ల ఇంకా బరువు ఎక్కువ చేసుకుంటుంది. అందుకని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే మనిషి ఆకారంతో భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఈ మనిషి మీద ఉన్న ప్రతి భారాన్ని ఆయన మోయడానికి వచ్చాడు, మనం భారం అంతా ఆయన భరించడానికే వచ్చాడు. అలా వచ్చి ఏం చేశాడంటే ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. మనం అందరం చేసిన తప్పుదాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనం పాపాన్ని పోగు చేసుకొని పాపం మూట నెత్తి మీద ఎట్టుకుంటే ఆ భారం నువ్వు భరించలేవని చెప్పి ఆ పాప భారాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మీరు ఎప్పుడైనా చూసారో లేదో, యేసుక్రీస్తు చేతికి సేవలు ఉంటాయి, తలకి ముళ్ళు కిరీటం ఉంటుంది, ఒళ్ళంతా గాయాలు ఉంటాయి. ఈ లోకంలో ఏ దేవుడికి లేని ఆ గాయాలన్నీ యేసు ప్రభువుకి ఎందుకు వచ్చాయి అవన్నీ అంటే కనుక నీ భారం, నా భారం, మన అందరి భారాన్ని భరించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. అందుకు ఆయన భారాలు తొలగించే దేవుడు. ఒకవేళ నాకు తెలియకుండా ఏ భారం నేను కృంగదీస్తుందో, ఏ భారంతో నువ్వు నలిగిపోతున్నావో, అది అప్పుడు బాధ్యతైనా, కుటుంబ భారమైనా, అవమాన భారమైనా, నువ్వు చేసిన పాప భారమైనా, ఏ భారంతో నువ్వు కృంగిపోతున్నావో తెలియదు కానీ ఆ భారం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆవిడ నా భారం ఎవరైనా తీస్తారని అనుకుందా? ఆవిడ అనుకోలేదు. కానీ ఈయనే లారీ ఓనర్ గారే వెళ్ళి ఆవిడ దగ్గర లారీ ఆపి అమ్మా ఎక్కువ అన్నాడు. లారీ వస్తున్నట్టుంది, నన్ను ఎక్కించుకుంటాడని ఆవిడ ఆపలేదు, ఈయనే వెళ్ళి ఎక్కించుకున్నాడు. ఆ దేవుడు కూడా అలాగనే మనం అడగకపోయినా, మనం వెతకపోయినా,
నన్ను ఎవరన్నా విడిపిస్తాడని ఆక్రందన చేయకపోయినా ఆయనే మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చి మన భారం అంతా ఆయన భరించి మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ఇది గ్రేట్ లవ్, ఇది గొప్ప ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి నీ భారం అంతా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు చేయవలసిన పనుల్లో ఏంటంటే ఆ ముసలావిడ ఎలాగైతే తన నెత్తి మీద ఉన్నది తీసి లారీలో పడేసిందో మీ భారాలు కూడా ఎవరి మీద వేయండి, ఆయన మీద మోపండి, ఆయన మీద వేయండి. ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు. అలా ఆదుకునే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయన భారం భరించడానికి వచ్చినటువంటి దేవుడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అంటే గనక, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే గనక ఆయన మనకి ఏది కావాలో వాటన్నిటిని సమకూర్చడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? మనుషులుగా మనకి ఏమి కావాలో ఆయన సమకూర్చి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. వింటారా? కొంచెం జాగ్రత్తగా చెప్తాను. మనుషులమైన మనకి, మానవులైన మనకి ఏం కావాలో ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇవ్వలేదు. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇవ్వలేదు. మనకి ఏం కావాలో మనకు పుట్టించిన దేవుడే మనకి ఇవ్వగలుగుతాడు. కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు మీకు అనారోగ్యం ఏదైనా వచ్చిందనుకోండి, ఆరోగ్యం బాగోలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ వైద్యం వల్ల కూడా ఇంకా బాగోలేదనుకోండి, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఇచ్చిన మందులు కూడా ఇంకా బాగోలేదనుకోండి, ఇంకా సూపర్ స్పెషాలిటీకి వెళ్తాం. అది కూడా బాగోలేదనుకోండి, అది వాళ్ళకి కూడా బాగోలేదనుకోండి, ఈ డాక్టర్లు, ఈ వైద్యాలు, ఈ చదువులు మనం ఏమైనా కాపాడగలవు? ఒకవేళ కాపాడే మాట నిజమైతే ప్రతి మనిషి ఆరోగ్యంతో ఉండాలి భూమి మీద. అందుకని ఈ భూమి మీద ఉన్న మనుషులు చేసే ప్రతి ప్రక్రియ కొంత ఉపశమనాన్ని కలిగించగలవేమో కానీ మనిషికి పరిష్కారం ఇవ్వలేదు, పరిష్కారాన్ని ఇవ్వలేదు. అందుకు మనిషికి శాశ్వత పరిష్కారం ఇవ్వడానికే మనకి సమకూర్చి ఆయన దయచేయడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అనమాట. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు. ఆకాశ పక్షులు ఎప్పుడు చూసారా మీరు? ఆ పక్షులు ఏమైనా ఒక ఎకరం భూమిని తీసుకొని దున్ని విత్తనాలు వేసి పంట పండించుకొని కొట్టుల్లో దాచుకొని అవి ఆడించుకుంటుంటాయా? వాటికి పొలం లేదు, పంట లేదు, సమకూర్పు లేదు, బతకగలుగుతున్నాయా? ఈ బైబిల్ దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద దిగి వచ్చిన దేవుడు ఏమన్నాడంటే, వాటిని చూడండి, అవి విత్తవు కొయ్యవు, కోట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠ. ఏమన్నాడు? అంటే విత్తని కొయ్యని పక్షులే నేను పోషిస్తున్నానంటే, నా దగ్గరికి వచ్చినటువంటి నా బిడ్డలైన మిమ్మల్ని మీ భారాలు తొలగించినటువంటి మీ కొరకు నేను ఏం చేస్తానంటే, మీకేం కావాలో నేను సమకూరుస్తానని చెప్తున్నాడు. ఇహమందు మీకు సమకూరుస్తాడు, పరమందు కూడా మీకు సమకూరుస్తాడు. ఎంత బాగా సమకూరుస్తాడంటే, నువ్వు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా ఆయన శ్రేష్టంగా నీ కొరకు ఏం చేస్తాడంటే శ్రేష్టమైనవే సమకూరుస్తాడు, శ్రేష్టమైనవే సమకూరుస్తాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా శేఖరు ఆ కంపెనీలో ఈ క్రిస్మస్ కూడికి పెట్టి సంతోషాన్ని మీకు తెలియచేసి కొంత భోజనాలు పెడదామన్న సంతోషంతో వెళ్ళి వాళ్ళ క్యాంపస్ని, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగితే వాళ్ళు బయట ఎక్కడో ఒక స్థలంలో చేసుకోమని చెప్పారు. కరెక్ట్గా 3 రోజుల క్రితం మళ్ళీ ఏమొచ్చిందో వాళ్ళు దాన్ని ఆపేశారు, రిజెక్ట్ చేశారు. నేను దేవుడికి స్తోత్రం చెప్తున్నాను రిజెక్ట్ చేయడం వల్ల. చెప్తారా? ఎందుకో చెప్తాను వినండి. ఒకవేళ వాళ్ళు కానీ ఓకే అంటే కనుక మనం అందరూ చల్లగా కూర్చోవాలి. వాళ్ళు నో చెప్పారు కాబట్టి ఇంత సేఫ్టీ కలిగినటువంటి, ఇంత సౌకర్యవంతమైనటువంటి దాంట్లో మనం రాగలిగాం. ఒకవేళ ఆలే కనుక ఎస్ చేసుకుంటుంటే కనుక చల్లో వణికిపోతే ఎంత త్వరగా వదిలితే అంత త్వరగా వెళ్ళిపోతామని అనుకునే వాళ్ళని. కానీ ఇంత అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి దీంట్లో రావడానికి దేవుడు అక్కడ నో అని చెప్పాడు. ఇలాగ ఈ సమకూర్చబడుతుందని తను అనుకోలేదు, మా నాని కానీ రిషి కానీ వీళ్ళెవరో అనుకోలేదు. కానీ ఇది దేవుడి ఏర్పాటు సంకల్పం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ సమకూర్పుని దయచేశాడు. అయితే అక్కడ వద్దన్నారని చెప్పి కనీసం రోడ్డు మీద పెట్టుకుందామని వెళ్ళి మేడం గారిని అడిగారు, రాణి అమ్మగారిని అడిగితే ఆవిడేమన్నారంటే, బయట ఎందుకు బాబు, లోపలే పెట్టుకొని మా పేరు మీద చెయ్యండి, కేక్ మేమే ఇస్తాం, కన్నీ మేమే చేస్తామని చెప్పి వాళ్ళు సహకరించడం. ఇది దేవుడి సమకూర్పు కాకపోతే ఎవరి సమకూర్పు? అందుకని నేను చెప్తున్నాను, ఈ యేసు దగ్గరికి వచ్చే వాళ్ళని, యేసుక్రీస్తుని అంగీకరించే వాళ్ళకి మానవ జీవితంలో అడుగడుగున ఏది అవసరమో అది ఆయన సమకూరుస్తాడు. ఏం చేస్తాడు ఆయన సమకూరుస్తాడు. నువ్వు నమ్మగలిగితే, ఆ రక్షకుడి చెంతకు రాగలిగితే, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే కనుక నీకు ఏది అవసరమో
నీ అవసరాన్ని ఆయన సమకూర్చడానికి వచ్చినటువంటి దేవుడు. నేను చాలా సార్లు చెప్తాను. 2009లో మేము ఒకసారి వైజాగ్ సైడు అరకు, అదేంటండి సీలేరు, అరకు సీలేరు కొండ ప్రాంతాలు ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల్లో వాళ్ళకి మనలాంటి భాష కానీ మనలాంటి తిండి కానీ ఉండవు, వాళ్ళకి ఏం సౌకర్యాలు ఉండవు. అప్పుడు కొంతమంది బ్రదర్స్ అంతా ఏం చేశారంటే అలాంటి వాళ్ళకి కొంత మనం తీసుకెళ్లి బట్టలు, తిండి, వాళ్ళకి కావాల్సింది ఏదైనా సమకూర్చిస్తే బాగుంటుంది, అలాగే దేవుడి ప్రేమ గురించి సువార్త కూడా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పి కరెక్ట్గా మే నెలలో కొంతమంది టీచర్లు, గవర్నమెంట్ జాబ్ చేసే టీచర్లకి మే నెలలో స్కూల్ సెలవులు ఉంటే వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళకి కొండలకు వెళ్ళడానికి 3 రోజులు ప్రోగ్రాం పెడతారు. వెళ్ళి వీళ్ళకి కలిగింది ఏదో వాళ్ళకి ఇచ్చి టీచర్లు అందరూ వాళ్ళకి సువార్త చెప్పడానికి. ఆ టీచర్లు ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు రండి మాతో పాటు, మేము అక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము, అందులో వాక్యం అది చెప్పడానికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేశారు. నాకు తెలుసు 2009 మే నెల 27, 28, 29 తారీఖులు 3 తారీఖులు మేము వెళ్ళాం 2009లో. అయితే మేము కొండల ప్రాంతాలకు ఎప్పుడు వెళ్ళే అనుభవాలు లేవు, అదే ఫస్ట్ టైము. ఒక 20 మందిని సంఘస్థులు పోగేసుకొని మేము వెళ్ళిపోతే వాళ్ళు చెప్పారు, ఉదయాన్నే మీ అనకాపల్లిలో బస్ స్టాప్లో ఎక్కండి, అక్కడికి వస్తారు ఒక గైడు, ఆ గైడే మిమ్మల్ని ఎక్కడికి ఎక్కించాలి, ఎక్కడ తిప్పాలి, ఏం చేయాలి అన్నీ మీకు ఆయన చూసుకుంటాడు, అందుకని మీరు ఏం వరి అవ్వద్దనగానే మేము తెల్లవారిని ఫస్ట్ బస్కి బయలుదేరిపోయి 4 గంటలకల్లా వెళ్ళి ఆ బస్ స్టేషన్లో బస్ స్టాప్లో ఉన్నాం. ఉండగానే ఫస్ట్ బస్ వచ్చింది. ఆ ఫస్ట్ బస్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళవలసినటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే 3 బస్సులు మారి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 9 అయ్యింది. అప్పుడు దిగిపోగానే మాతో ఉన్న గైడ్తో అన్నాము, ఇక్కడ 9 అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం అయ్యింది కనుక కొంచెం బస్సులు ఏమైనా చేసేసి ఏమైనా టిఫిన్ చేద్దామంటే మా గైడ్ ఏమన్నాడంటే, ఎక్కడే ఇక్కడ ఏమి మీరు తినకూడదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆలే అక్కడ అన్ని సిద్ధపరిచి ఉంచుతారు, మనం అక్కడికి వెళ్ళి తిందాం అని చెప్పారు. సరేలే అక్కడ ఉండేస్తారు కాబట్టి మళ్ళీ మధ్యలో ఎందుకు వేస్ట్ చేయడం, అక్కడికి వెళ్దాంలే అని చెప్పి తర్వాత రెండో బస్సు మారాలి కదా, ఆ బస్సు కోసం వెయిట్ చేస్తే 1 గంట తర్వాత వచ్చింది 10 గంటలకి. ఆ బస్ ఎక్కి తర్వాత స్టాప్కి వెళ్ళేసరికి 12 అయింది. 12 అయిన తర్వాత వెళ్ళే వాళ్ళందరూ ఉదయం నుంచి ఏం తెలియదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నారు, అక్కడ ఏమి దొరకవు, ఇంకా లోపలికి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ బస్సు కోసం వెయిట్ చేసిన తర్వాత 1 గంటకల్లా వచ్చింది. ఆ బస్సు ఎక్కాం, వెళ్ళాం. వెళ్ళి ఇంకా అదే లాస్ట్ స్టాప్, బస్సులు వెళ్ళాం, రూట్లు ఉండవు. ఇంకా అక్కడ నుంచి మేము పట్టుకెళ్ళి లగేజ్ అంతా నెత్తి మీద పోసుకొని వెళ్తూ వెళ్ళాలి, ఆ కొండలోకి వెళ్తూ ఉండాలి. అప్పుడు అక్కడ దిగిన తర్వాత ఆ గైడ్ ఏమన్నాడంటే, మరలా మనం 3 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇటు రాము, ఈ రూట్లో రాము, ఇంకో రూట్లో వెళ్తాం కాబట్టి ఈ ఊర్లో సువార్త ప్రకటించేసి మనం వెళ్ళవలసినటువంటి ఆ స్పాట్ దగ్గరికి వెళ్దాం, ముందు ఈ ఊర్లో సువార్త ప్రకటించేయండి అన్నారు. అప్పటికే మే నెల ఎండేమో, మాకు భయం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తాగితే ఏ మలేరియాలు వచ్చేస్తాయి అని చెప్పి ఈ పట్టుకెళ్ళి నీళ్ళు కూడా అయిపోయాయి, ఏమి లేవు మా దగ్గర. అయితే అవన్నీ ఒక దగ్గర ఇలాగే ఆ తడికలు కట్టుకొని ఉంటారు, ఆ తడికల పక్కన ఈ బోర్లు ఉన్నట్టుగా మా లగేజ్లన్నీ అక్కడ పెట్టి మెగాఫోన్ పట్టుకొని మేము ఆ వీధిలోకి వెళ్ళి సువార్తని ప్రకటిస్తున్నాం. కరెక్ట్ 1:30, 2 అయిపోయింది ఆ ప్రాంతాలకి. మేము ప్రకటిస్తుంటే ఆ ప్రకటన అంతా చేసుకొని ఒక 1 గంట తర్వాత వచ్చేసరికి ఏ తడికి పక్కనైతే అక్కడ పడేసి వెళ్ళామో ఆ ఇంటికి ఆవిడ ఏం చేసిందంటే గబగబా ఒక 4 కేజీల బియ్యం కడిగేసి వండేసి వార్చేసి మమ్మల్ని అంటుంది, మీరు ఇంకా వెళ్ళొద్దు, ఇగో నేను కొంచెం మీకు అన్నం వండాను, ఈ అన్నం తిని కొంచెం పప్పు వండుతున్నాను, ఒక 10 నిమిషాలు ఆగంటే మా గైడ్ ఏమో ఆవిడ తిట్టేస్తున్నాడు. నేను ఎవరు చేయమన్నాడు, మాతో చెప్పాలి కదా, మాకు అక్కడ అన్ని రెడీగా ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళి తింటాం కదా, నిన్నెవరు చేయమన్నాడంటే ఆవిడ మా పెద్ద పాస్టర్ గారు ఏమన్నారంటే, అలా అనొద్దు బ్రదరు, మనం ఏం అడగలేదు, ఆవిడ ఎవరో మనకు తెలియదు ఈ కొండ ఆవిడ, కానీ దేవుడు ఆవిడ ప్రేరేపించాలి ఉండమన్నాడేమో, అందుకే నిరాశపరచొద్దు, ఇక మీద ఉండవలసింది ఆపించేసి అందులో కొంచెం గంజి ఉప్పేసుకొని తినేద్దాం అని చెప్పి ఆవిడకి బ్లెస్సింగ్ ఉంటుంది, మనకి కొంచెం ఓపిక వస్తుందని చెప్పగానే అప్పుడు గైడ్ ఏమని లేకపోయి ఆవిడ దగ్గర ఏదో కప్పులు, చిన్న ఆకులు లాంటివి ఏమి ఉంటాయి అవన్నీ తీసుకొస్తే అందులో కొంచెం అన్నం, కొంచెం నీళ్లు, కొంచెం ఉప్పు వేస్తే అదంతా చక్కగా 2 గంటలు తిన్నాం. ఆ ఎండలో తిన్న తర్వాత అక్కడి నుంచి ఆ లగేజ్లు పట్టుకొని మేము కొండలెక్కి వెళ్ళాలి. కొండలెక్కి వెళ్తుంటే ఎక్కువ వెళ్తుంటే రాత్రి 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, మీరు నమ్మరు, రాత్రి 1 గంట చేరుకున్నాం అక్కడ. భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ఆ అడవుల్లో ఆ కొండల్లో ఏమంటే మాకు ఏ టైంకి వెళ్తా ఆ గైడ్ కూడా తెలియదట ప్రదేశం కరెక్ట్గా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత టైం వస్తుంది ఆయనకు కూడా తెలియదు, అక్కడ ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయవు. అందుకని ఈ అంతా దేవుడు ఏం చేశాడంటే తెలియని చోట మీ ఎరగని ప్రజల మధ్య ఒక కొండవాడిని వాడుకొని దేవుడు ఏం చేశాడంటే మా ఆకలిని
తీర్చాడు. అది గెంజి మెతుకులు అవ్వచ్చు, కానీ ఆ సమయానికి కావాల్సింది ఆవిడ ద్వారా ఏం చేశాడు దేవుడు? సమకూర్చాడు. నా ప్రియమైన అన్నదమ్ములారా, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సిలువలో వేలాడిన యేసుక్రీస్తు, ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ఏ సమయానికి ఏం అవసరమో ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ సమకూర్చే దేవుడు ఉన్నాడు కాబట్టి దేనికి బాధపడవలసిన అవసరం లేదు. నాకు శ్రీని గారు చెప్పారు, మాకు ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకని ఉంటుందంటే మన కోసం చూసుకునే దేవుడు ఉన్నాడు కనుక. మీలో చిన్నపిల్లలకి ఎవరికైనా మధ్యాహ్నం అన్నగారికి వస్తుంది, నాకు బట్టలకు వస్తాయి, స్కూల్కి డబ్బులు ఎలాగ వస్తాయి అనుకుంటారు, విచారపడతారా? ఎందుకని? వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి, వాళ్ళ మమ్మీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమంటే చూసుకుంటారని ధీమా వాళ్ళకు ఉంటుంది. యేసుక్రీస్తు నమ్మే వాళ్ళకు కూడా, యేసుక్రీస్తు పక్షంగా చేరే వాళ్ళకు కూడా ఆదేమే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలా వస్తుందో నీకు చెప్తాను. ఒక సంవత్సరంలో పిల్లలు ఎప్పుడైనా అక్కడ పెట్టి వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి ఏదో పని చేసుకుంటుంది అనుకోండి, పని చేసుకున్న టైంలో ఏదో ఆ బిడ్డకి భయం వచ్చో బాధ వచ్చి ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తున్న టైంలో మీరు వెళ్ళి ఆ పిల్లకి బిస్కెట్లు ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, బొమ్మలు ఇచ్చి, ఇంకా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి ఎన్ని చేసిన పిల్ల ఏడుపు ఆపట్లేదు, తెగగోల పెట్టేస్తుంది. ఈలోగా ఆ అమ్మ కినబడి ఆ మురికి బట్టలతోనే, చెమటతోనే, ఏదో పనిలో ఉంటూనే గబగబా వచ్చేసి ఆ కూతుర్ని అయ్యో పాప రా అని గుండు కదుకోగానే ఏడుపంతా ఆపేస్తుంది. అవునా? ఆ పాపకి ఏమర్థమైందని ఏడు పాపేసింది? తల్లి స్పర్శ. 9 నెలలు ఏ తల్లి గర్భంలోంచి అయితే బయటకు వచ్చిందో, 9 నెలలు ఏ తల్లి వెచ్చదనం అనుభవించిందో, ఆ వెట్ట తగలగా పిల్లకి వచ్చిన ధైర్యం ఏంటంటే, ఇక నాకు ఏ భయం లేదు, నేను ఎందులో చెంత పుట్టుకొని వచ్చానో ఆ తల్లి నాకు దగ్గరగా వచ్చింది కాబట్టి నాకు ఏ అపాయం రాకుండా కాపాడుతుందని. ముక్కు పచ్చలాని బిడ్డ, మాటలు రాని బిడ్డ, జ్ఞానం లేని బిడ్డకి ఆ టచ్తో ఏమర్థమైపోతుంది అంటే కనుక నాకు ఏది కావాలో చూసుకునే తల్లి నాకు వచ్చింది అని. నీకు చూసుకోవడానికి తల్లిలాగా ఈ దేశానికి, ఈ భూమి మీదకి దిగొచ్చాడు. నీకు ఏది కావాలో చూసుకోవడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఆయన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నిన్ను పుట్టించిన దేవుడు ఆయనే కాబట్టి. ఒక తల్లి తన బిడ్డని జన్మనిచ్చినటువంటి తల్లి స్పర్శగా కానీ బిడ్డకి అర్థమైంది ఏంటంటే, ఏ తల్లి పట్టులోంచి వచ్చానో ఆ తల్లి దగ్గర నేను ఉన్నాను కాబట్టి నాకు ఏ చింత ఉండదు అని. ఈ యేసు దగ్గరికి వచ్చే వాళ్ళకి, ఈ యేసులో ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, ఆటోమేటిక్ గానే ఆ ధైర్యం వచ్చేస్తుంది, ఆ భరోసా కలుగుతుంది. ఆ భరోసా ధైర్యం ఎందుకు వస్తుందంటే, ఆ తండ్రి ఆ భరోసాను మీకు అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుడి మీద ఆధారపడే బిడ్డలు ఏ మాటలు చెప్తారంటే, లోకంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నా నేను భయపడను, ఎందుకంటే నాతో ఉండే దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు అని. ఇందాక చెప్పించారు ఇలా. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? మనతో ఉండే దేవుడు. అందుకని నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు బ్రతుకుతున్నా, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ దేవుడు ఏం చేస్తాడంటే నీతో పాటు ఉంటాడు. నీకు ఏది కావాలో సమకూరుస్తాడు. ఎవరో పాడారు ఆ పాట, దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. చదువుతుంది, ఆకలైన వేళలో ఆహారమించి నన్ను పోషించిన దేవా. ఆయన ఆకలేసిన వేళల్లో ఆహారం ఇచ్చి, భయపడుతున్న వేళల్లో ధైర్యం ఇచ్చి, మనకి ఏది ఏ సమయానికి ఏది అవసరమో అవసరాన్ని అనుగ్రహించే దేవుడే యేసుక్రీస్తు. ఒకటి, నీ భుజాల మీద నీ బాధ్యతలతో భారాలతో కృంగిపోతుంటే నీ భారాలు తొలగించడానికి వచ్చిన దేవుడు ఆయన. రెండోది, ఏ సమయానికి నీకు ఏది కావాలో సమకూర్చడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. నేను ఎప్పుడు ఇలా ధైర్యంగా చెప్తాను, ఆయన నమ్మిన బిడ్డలకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమంటే, అరణ్యంలో ఉన్నటువంటి సింహం పిల్లలైనా లేము కావచ్చు, కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఋషి ఎప్పుడు చదివావా? ఏమంటే, సింహం పిల్లలైనా లేదు కలిగి ఉంటాయి, కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు ఏ కొద్దిగా ఉండదని చెప్పాడు. జంతువులన్నింటిలోని సింహం రారాజు, తన పిల్లలకి అది ఏదైనా వేటను తీసుకొచ్చి ఇచ్చిగలుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, సింహం పిల్లలకైనా కొన్నిసార్లు లేవు కలుగుతుంది, కానీ నన్ను నమ్మిన బిడ్డలకి ఏ రోజు లేవు కలగదు. కావాలంటే రాసి పెట్టుకోండి, ఆకాశం కిందకు వచ్చినా, భూమి పైకి వెళ్ళినా,
ఆకాశం కిందకు వచ్చిన భూమి పైకి వెళ్ళినా అంటే అర్థం ఏమంటే పరిస్థితులు తారుమారు అయిపోయినా, నీ స్థితిగతులన్నీ కూడా ఉల్టా అయిపోయినా, ఏం చేయాలో నీకు అర్థం కాకపోయినా, అంతు పట్టకపోయినా నువ్వు నమ్మిన దేవుడు అలాంటి తల్లడైన పరిస్థితుల్లో కూడా నీకు ఏది కావాలో సమకూరుస్తాడు. నీకు ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు. అలాంటి సాక్ష్యాలు ఎన్నో నేను చెప్పగలను, మనకు టైం లేదు కాబట్టి నేను చెప్పలేను. ఎందుకనంటే కనుక ఆయన తల్లడైన జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు. ఆ దేవుడు మాత్రమే మీకు అన్ని సమకూర్చగలుగుతాడు. మూడో చెప్తానన్నాడు, ఒకటి భారాలు తీసేవాడు, రెండు మీకు సమకూర్చేవాడు. మూడోది ఆయన ఇందాక శ్రీని గారు కూడా చెప్పారు, నేను దానికి పెట్టే పేరేంటంటే సంతృప్తినిచ్చే దేవుడు. ఏమిస్తాడు? సంతృప్తి. చెప్పండి. సంతృప్తిని. మీకు మాట అడుగుతాను, మీ దగ్గర ఎంత ఉంటే మీకు సంతృప్తి వస్తుంది? 1000 రూపాయలు చేతులు చేసేటప్పుడు 1500 వస్తే బాగుంటుంది అనుకుంటా. 1500 వచ్చాక 2000 వస్తే బాగుంటుంది అంటారు. అవునా కదా? మీ అందరికీ తెలుసు, 10 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ దేశానికి వచ్చి ఇండియా డబ్బులు 20,000 30,000 సంపాదించిన వాళ్ళు ఉంటారు. తృప్తి ఉందా? మరి తృప్తి ఎప్పుడు వస్తుంది? సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? దాన్ని పీస్ అంటారు, దాన్ని సాటిస్ఫాక్షన్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, మేడ మీద మేడ కట్టిన సంతృప్తి రాదు, బ్యాంక్ బ్యాలెన్స్ పోగేసుకున్నా సంతృప్తి రాదు, ఎకరాల పక్కన ఎకరాలు కొనేసినా సంతృప్తి రాదు. నా బైబిల్ చెప్తుంది, డబ్బు ఎక్కువ ఉన్నవాడి కంటే ఇంకెక్కువ నిద్ర పట్టదట. కష్టాజీవి అట కొంచెం తిన్నా చక్కగా హ్యాపీగా నిద్రపోతాడట, కానీ డబ్బున్న వాడికి నిద్ర పట్టదు. మనం ఏమనుకుంటాం, డబ్బున్నవాడు అంత మంచి కారులో తిరుగుతున్నాడు కాబట్టి ఆడితే హ్యాపీగా ఉన్నాడు, ఇల్లు అడగండి ఆడికి బాధ్యతలు ఉన్నాయి తెలుస్తాయి. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికి సంతృప్తి లేదు, సంతృప్తి రాదు. మీరు డబ్బులు సంపాదించి మీ డబ్బులు పట్టుకొని మీరు లూలికో, నెస్టోకో, మదీనాకో సూపర్ మార్కెట్కి వెళ్ళి, బాబు ఈ డబ్బులు తీసుకొని నాకు తలకు నూనె కావాలంటే ఇస్తారు, కాలుకు చెప్పు కావాలంటే ఇస్తారు, ఒంటికి బట్ట కావాలంటే ఇస్తారు, కానీ మనసుకి శాంతి కావాలంటే అడగండి, ఏ షాప్లో దొరుకుతుందేమో? ఈ షాప్లో ఎక్కడ దొరుకుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఈ రాత్రి ఇంత గట్టిగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి లోపల ఈ చెట్ట వెనకాల ఉన్న గుండె లోపల ఆ శాంతి ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేరు, అది ఏ డబ్బు ఇవ్వలేదు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ శాంతి కోసమే ఒక శాంతిని ప్రేమిస్తే వస్తుందని ప్రేమిస్తున్నారు ఫేస్బుక్లోకి వెళ్ళి. అవును, చాలా మజాగా ఉంటుందని, చాలా గాల్లో తేలినట్టుగా ఉంటుందని, అది చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పి ఏమండి ఆ మాయలోకి వెళ్తున్నారు, ఆ మాయలో పడుతున్నారు. కావాలంటే ప్రేమించిన వాళ్ళు అడగండి వెళ్ళి, నువ్వు తృప్తిగా ఉన్నావు అంటే, ఏం తృప్తిలో బాబుని ఎత్తు కొట్టుకుంటున్నాను అంటే. ఏమండి మీరు నవ్వుతున్నారంటే ఆల్రెడీ పడి ఉంటారు ఫోటోలో. మీరు నవ్వుతున్నారంటే దీనికి బాగా కనెక్ట్ అవుతుంటారు. అందుకే నా తమ్ముళ్ళుగా అన్నలుగా మీతో చెప్పేది ఏంటంటే, ప్రేమించడంలో, డబ్బు సంపాదించడంలో, కెరీర్ బాగు చేసుకోవడంలో, 4 చక్రాలు 6 చక్రాలు బండి కొనుక్కోవడంలో లేదు, సంతృప్తి లేదు. అందుకే ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను మా వాళ్ళతో, మనిషి అట్లా అనుకుంటాడట, ఏమనుకుంటాడంటే ఒక భార్య 2 పిల్లలు, ఒకటి ఏంటంటే భార్య 2 పిల్లలు, 3 అంటే 3 బెడ్రూమ్లు ఇల్లు. ఒక భార్య కావాలి నా జీవితానికి, 2 పిల్లలు ఉండాలి నా జీవితానికి, 3 బెడ్రూమ్లు ఇల్లు కావాలి నా జీవితానికి, 4 చక్రాల కారు కావాలి నా జీవితానికి, 5 దినాల పని కావాలి, 7 రోజులు నేను చేయలేను, 5 రోజులు పని చేస్తాను, 6 అంకెలు జీతం కావాలి. 6 అంకెలు అంటే 1,00,000 దాటిన తర్వాత మనిషి అనుకుంటున్నాడు ఈ 1 నుంచి 6 వరకు నేను తృప్తిగా ఉంటానని. అలా 1 నుంచి 6 వరకు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళి కావాలి మీరు ఇంటర్వ్యూ చేయండి, 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు కూడా నాకు తృప్తి ఉందని చెప్పడం, ఒక్కడూ చెప్పలేదు. ఎందుకంటే టెన్షన్ అన్ని బాధ భరించలేకపోతున్నాను, నేను ఇది చేయలేకపోతున్నాను అంటుంటాడు అనమాట. ఎందుకు ఈ రాత్రి నా స్నేహితులారా మీతో ఈ మాటలు చెప్తున్నానంటే, 6 అంకెలు జీతం నీకున్నా, 5 దినాల పని నీకున్నా, 4 చక్రాల వాహనం నీకున్నా, 3 బెడ్రూమ్లు ఉన్నా, 2 పిల్లలు, ఒక భార్య ఉన్నా, మనిషికి తృప్తి రాదు, లేదు. మరి ఎలా అంటే తృప్తి? మనిషికి తృప్తి కావాలి, తృప్తి కోసం మనిషి వెంపలాడుతున్నాడు. ఆ తృప్తి ఎందులోకి ఎంత దొరుకుతుందో, అందుకే మీరు చూడండి, ఏమిటి కొత్త ఫోన్ వచ్చింది అనుకోండి ఈ సంవత్సరం, అది తీసుకుంటే బాగుంటుందని తీసుకుంటాడు, ఏ అప్పులు చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫోన్తో తృప్తిగా ఉన్నాడు అడగండి, ఉండదు.
అందుకనే సిరీస్ మీద సిరీస్ మారిపోతుంటాయి. అందుకనే ఏమండి రకరకాలవన్నీ కూడా మనుషుల మధ్యకు వచ్చేస్తుంటాయి. కానీ అవేవి తృప్తిని మీకు ఇవ్వవు. మరి తృప్తి ఎక్కడ దొరుకుతుంది? తృప్తి ఎందులో ఉంటుంది? మీకు ఇలా చెప్తాను వినండి. ఒక పక్షిని పట్టుకొని దాని కాళ్ళు కట్టేసి, నీకు బతకడానికి తిండే కదా కావాలా, ఇదిగో బస్తాలు నీకు నూకలు తీసుకొచ్చి గింజలు తీసుకొచ్చి పెట్టని బ్రతుకుంటే అది అంటది. దానికే కనుక మాట వస్తే, ఒరే రమణ బాబు, ఆ బస్తాలు తింటుంటే నాకు తృప్తి కాదురా, నేను కాళ్ళు వదిలేసి విహరిస్తూ నా గాలి ఎగిరిపోతుంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఆకలి వేసినప్పుడు ఎప్పుడో చిన్న పురుగు, చిన్న గింజ ఎక్కడో దొరికితే తింటాను బతకడం కోసం. కానీ నాకు తృప్తి కావాలని తిండి కాదు, నేను గాల్లో ఎగరడం అంటుంది. ఒకవేళ చేపలు తీసుకొచ్చి దాని తోకని కట్టేసి, నీకు ఎర్రై కదా కావాలా, నేను ఇంత పెడుతున్నాను తిను అని అంటే అది అంటది, నాకు దాంట్లో తృప్తి లేదురా, దానికి కానీ మాటలు వస్తే కనుక నాకు తృప్తి కావాలంటే కనుక నన్ను జలాల మధ్య వదిలేసాయి, ఆ నీటిలో నేను ఈదుకుంటూ వెళ్తుంటే చాలా తృప్తిగా బ్రతకగలను. ఏమండి, చేపకి నీటిలో తృప్తి దొరికినట్లుగా, ఆకాశ పక్షి గాల్లో తృప్తి దొరికినట్లుగా నిన్ను ఏ దేవుడు పుట్టించాడో ఆ దేవుళ్ళలోనే సంతృప్తి దొరుకుతుంది. అర్థమయ్యాయి మాటలు? అయితే మనిషి దేవుళ్ళ తృప్తి వెతకట్లేదు, దేంట్లో వెతుకుతున్నాడు చెప్పారు కదా, ఆరంకీలు. ఆ ఆరంకీలు దానికోసం వెతుకుతూ ఉంటారు. నాకు చాలా మంది తమ్ముళ్ళు తెలుసు, అందుకని ఒక అమ్మాయిని వెతుక్కుంటాడు. మొదట అమ్మ నాన్న వెతకలేరని. అలా వెతుకున్న సంతృప్తి చెందలేదు. నేను ఎంతో అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నీ గుండెల్లో పీస్ కావాలంటే, సమాధానం కావాలంటే, అమ్మాయి నీకు ఇవ్వదు, స్నేహితులు నీకు ఇవ్వలేరు, నీ జీవితం నీకు ఇవ్వలేదు. అది దొరకాలి అంటే నేను పుట్టించిన దేవుడి దగ్గరకు వస్తేనే అది నీకు దొరుకుతుంది. ఒక నోరు లేని పిల్ల తన చుట్టూ ఎన్ని బొమ్మలు, ఎన్ని రకాలైన వస్తువులున్నా అది వెతుక్కోకుండా ఆ తల్లి స్పర్శ కోసం ఎందుకు వెతికిందంటే అందులోనే ఆవిడికి సంతృప్తి దొరుకుతుంది. కాబట్టి నిన్ను పుట్టించిన దేవుళ్ళలోనే నీకు సంతృప్తి వస్తుంది. అయితే మనిషి ఏం చేశాడంటే, ఇందాక స్కిట్ లో చెప్పినట్టుగా, తండ్రి ఏదో పని మీద బయటకు వెళ్ళగానే తండ్రిని మర్చిపోయారు వాళ్ళు, తండ్రిని పక్కన పెట్టేశారు వాళ్ళు. ఈ చూస్తున్న సృష్టి అంతా కూడా ఎంతో గొప్పదని చెప్పి ఆ సృష్టి దాని గురించి కొనియాడడం, మాట్లాడడం ప్రారంభించారు. అవునా? స్కిట్లో అదే కదా చూపించారు. మీకు ఇలా చెప్తాను, మీరు వినండి, జాగ్రత్తగా వినండి. నా ఒంటి మీద ఉన్న షర్ట్ ఇలా పుట్టిందా, దీన్ని ఎవరైనా కుట్టారా? కుట్టారు. కుట్టినోడు కనబడుతున్నాడా? కుట్టినోడు కనబడ్డు, కానీ ఆడు చేసిన వస్తువు మాత్రమే కనబడుతుంది. అయితే కామన్ సెన్స్ తో మీరు ఆలోచిస్తే, దీని మీద దీని కుట్టినోడు కనబడలేదు కాబట్టి లేడా? ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని మీరు చూసినప్పుడు ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త కూడా ఒక ఆయన ఉన్నాడు. మీ కంటికి సృష్టి కనబడుతుంది, సృష్టికర్త కనబడ్డు. అయితే నిజంగా మీరు ఆలోచన కలిగి ఆ సృష్టికర్త మీద మీరు ఆనుకోగలిగితే, ఆధారపడగలిగితే, ఆ దేవుడు మీకు ఏం చేస్తాడంటే సంతృప్తిని ఇస్తాడు. ఆ దేవుడు మీకు సంతృప్తిని ఇస్తాడు. బైబిల్లోనే ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడైన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే సంతృప్తి కోసం, తృప్తిగా బతకడం కోసం ఇందాక నేను చెప్పిన పనుల్లో కొన్ని పనులు చేశాడు. నెంబర్ 1 పని ఏం చేశాడంటే, అందరికంటే ఎక్కువ జ్ఞానం సంపాదించి పెద్ద చదువులు చదివిస్తే అందరికంటే మనం చాలా బాగుంటామని చెప్పి ప్రపంచంలో ఎవరో చదవలేని చదువంతా ఆయన చదివాడు. మొక్కల గురించి చదివాడు, పక్షుల గురించి చదివాడు, జీవశాస్త్రాన్ని చదివాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి అందరికీ కూడా జియాలజీ, బాటనీ, ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. వీటన్నిటికీ పితామహుడు, వీటన్నిటిని మునుగులాగా తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. అయితే ఆయన ఏమన్నాడంటే, అధిక విద్య గలవాడికి అధిక శోకం వస్తుంది అన్నాడు. ఎక్కువ జ్ఞానం గలవాడికి ఎక్కువ బాధలు ఉంటాయని చెప్పాడు. మీకు తెలుసు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతుంటారు, మెంటల్గా వచ్చేస్తుంటుంది. ఎవరికి ఎక్కువ వస్తుందంటే వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకి అలాంటివి వస్తుంటాయి. రెండోది, ఆయన చేసిన రెండో పని ఏంటంటే, ఇలా కాదు, అప్పుడప్పుడు మనసుకి ఉల్లాసంగా ఉండాలంటే, ఉత్తేజంగా ఉండాలంటే చుక్కేస్తే బాగుంటుందని చొక్కేయడం మొదలెట్టాడు. చొక్క అంటే తెలుసా? మీకెందుకు తెలియదు రండి, గుడ్డలు తీసిన బంట్లు. కష్టపడి వచ్చాను కదా, కష్టపడి వస్తే అది 3 అవసరం వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి అందులో వెతుక్కుంటుంటారు. మీకు తెలుసో తెలియదు కానీ ఆ మందు తాగడం వల్ల మరింత మనశ్శాంతిని పాడు చేసుకుంటావు. నీ కుటుంబాన్ని, నీ ఇల్లుని, నీ ఒళ్ళుని, నీ ధనాన్ని అంతటి గొల్ల చేసుకుంటావు.
అందులో పడి దానికి లోనైపోయి ఎంతో మంది రోడ్డును పడ్డ వాళ్ళు మీకు తెలుసు, మీ ఊర్లో మీరు చూస్తుంటారు. కానీ ఈ రోజు ఏం చెప్తుందంటే అది మీకు పర్వాలేదురా, నీకు హాయిగా ఉంటుంది, 3 పెగ్గలేస్తే భలే ఉంటుందని చెప్పి ఇంకా పెళ్ళిళ్ళు కాలేని కుర్రలు కూడా దానికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈయన కూడా అలాగే అలవాటు అయిపోయాడు, దానికి తాగడం అలవాటు అయిపోయాడు. అలవాటు అయిన తర్వాత ఆయన అన్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి గాయాలు, ఎవరికి గొడవలు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, తాగివాడికి గొడవలు ఎక్కువ ఉంటాయి, తాగివాడికి గొడవలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తాగుడు కూడా ఎలా ఉంటాడంటే దేవదూతలు ఉంటాడు, ఎవరు నోటుని మాట రాదు. తాగిన తర్వాత ఇరుగోని పిలుస్తాడు, అందరినీ పిలుస్తాడు. ఎందుకంటే అది అలా చేస్తున్నాడు. అందుకే కొన్నిసార్లు ఈజీగా మనం ఏమంటే తాగబోతాడు, ఆడితే అంటారు. అంటే ఆడి విలువ అంతా ఏం చేస్తుంది, అది విలువ పెంచుతాడు రమ్మంటుంది, నిన్ను నీకు మజా ఇస్తానంటుంది, ఇవ్వదు, నీ విలువ అంతటిని అది తీసేస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది నేను చూసొచ్చాను, మీరు కూడా చూస్తుంటారు. తమ్ముళ్ళారా, స్నేహితులారా, అది మీకు సంతృప్తినివ్వదు, మీ జీవితాన్ని చాలా విధానం చేస్తుంది. ఈ కొన్ని సంవత్సరాలుగా నేను క్యాంపులో తిరుగుతాను, క్యాంపులో నాకు తెలుసు కాబట్టి ఆ క్యాంపులో ఉన్న ఎక్కువ మంది తమ్ముళ్ళు దీనికి ఎడిక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే అందులో ఏదో ఉందనుకొని అందులో ఏమీ ఉండదు, అది ఇంకా మీ జీవితాన్ని విలువ లేకుండా చేసి పడేస్తుంది, అది మిమ్మల్ని నాశనానికి తీసుకువెళ్తుంది. అందుకని ఇంక నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఈ రాజుగారు చేసిన 3వ పని ఏంటంటే కనుక, ఎక్కువ మంది అమ్మాయిలతో తిరిగితే, వాళ్ళతో మాట్లాడితే, రిలేషన్ పెట్టుకుంటే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆయన రాజు కదా, జ్ఞానవంతుడు కదా, ఆయన ఏం చేశాడంటే 700 మంది రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని? 700 మందిని పెళ్లి చేసుకుంటే బాగోలేదని చెప్పి ఇంకో 300 మందిని ఎక్స్ట్రా ఉంచుకున్నాడు. మొత్తం 1000 మందిని ఆయనే అన్నాడు, ఈ భూమి మీద మరణం కంటే, మరణమే చాలా వర్స్ట్, అంటే మరణం కంటే బాధ కలిగించడానికి ఏముండదు, మరణంతో అయిపోద్ది. కానీ ఆయన ఏమంటాడంటే మరణం కంటే వ్యాధి కలిగించేది భూమి మీద నాకు ఒకటి కనిపించింది, అదేంటంటే స్త్రీ. ఎందుకంటే అంతమందితో గడిపొచ్చాడు కాబట్టి ఆయన మరణమే బెటర్ ఆవిడకంటే అన్నాడు. అది సంతృప్తిని మనిషికి ఇవ్వదు. అందుకని మీ ప్రేమలు, మీ ఏమండి త్రాగుళ్ళు, మనిషి దేని కొరకైతే వెంపలాడుతూ పరిగెడుతున్నాడు, డబ్బు, ఇవేవి మనిషికి సంతృప్తిని ఇవ్వవు. స్నేహితులారా, నిన్ను ఏ దేవుడు పుట్టించాడో ఆ దేవుని ఎరగడం నువ్వు నేర్చుకోగలిగితే అది నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తృప్తినిస్తుంది, సంతృప్తినిస్తుంది. అది ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అన్నాడు, నా శాంతినే నేను మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ అవసరత మీకు వస్తుంది. అయితే అది లోకంలో ఎక్కడ దొరకదు, ఆయన దగ్గరికి వచ్చేయండి. నేను నా 16వ సంవత్సరంలోనే ఈ రక్షకుడి గురించి నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను. అందుకే మీరందరూ పడే మోసంలో, మాయలో నేను వెళ్ళకుండా దేవుడు నన్ను చిన్నప్పుడే ఆపగలిగాడు. ఈ దేవుడు నాకు దొరకబట్టికే. ఒకవేళ దొరకకపోతే, నాకు ఎవరైనా చెప్పేవాళ్ళు లేకపోతే, నేను వినకపోతే కనుక మీ అందరికంటే ఎక్కువ దానికి నేను ఎడిక్ట్ అయిపోయి ఉండేవాడిని. దాని నుంచి నన్ను దేవుడు తప్పించాడు కాబట్టి, నన్ను విడుదల కలిగించాడు కాబట్టి, నాకు ఇచ్చిన ఆనందం, నాకు ఇచ్చిన సంతృప్తి మీకు ఇస్తాడని ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. అందుకే ఆ దేవుడు పిలుస్తున్నాడు ఏమనంటే కనుక, ప్రయాసపడి వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి, ప్రశాంతత, నెమ్మది మీకు ఇస్తానని. ఈ నెమ్మది మీకు కావాలా? మీ భారాలు తొలగిపోవాలని ఆశ మీకుందా? ఈ జీవన యాత్రలో మీకు ఏది కావాలో అది సమకూర్చుకోవాలని కోరుకుందా? అలా ఉంటే కనుక యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తుని రక్షకుడిగా మీరు అంగీకరించండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మంచి తరుణం, దీన్ని పోనివ్వకండి. ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తానే 2 minutesలో. ఒక రోజున ఒక తాతగారు ఉన్నారు. ఆ తాతగారు చాలా జ్ఞానవంతుడు. ప్రపంచంలో ఎవరొచ్చినా వాళ్ళకి ఏ ప్రశ్నలు వేసినా వాళ్ళకి చాలా చక్కగా సమాధానం చెప్పి అందరికంటే జ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఎవరు? తాతగారు. అయితే ఆ తాతగారు అందరికి సమాధానాలు చెప్పడం, కొనియాడబడ్డం, అందరూ పోగడం చూసిన మనోడు ఏమనుకున్నాడంటే, నేను తాత కంటే మించిన మనవడిని అవ్వాలనుకున్నాడు. ఎవరనుకున్నాడు? తాతకంటే మించినట్టు అవ్వాలనుకున్నాడు. తాత మించినట్టు అవ్వాలంటే తాతను ఏం చేయాలి? ఇప్పుడు క్రికెట్లో ఆడేవాడు 99 కొట్టాడు అనుకోండి, ఆయన మించినట్టు అవ్వాలంటే ఏం చేయాలి? 100 కొట్టాలి. ఆడకంటే దాటితే కదా. అప్పుడు నీ తాత కంటే మించిన మనవడిని అవ్వాలంటే కనుక మా తాత ఏం చేయాలి? నేను ఓడించాలని పెట్టుకొని అందరూ సమాధానం మా తాత చెప్పగలుగుతున్నాడు. నేను అడిగిన దానికి మాత్రం మా తాత చెప్పలేకుండా చేసిన రోజునే నేను తాత కంటే మించిన అవుతానని చెప్పి, ఏం చేస్తే, ఎలా అడిగితే, ఏ క్వశ్చన్ అడిగితే మా తాత చెప్పలేకుండా ఉంటాడని చాలా ప్రయత్నాలు, పరిశోధనలు చేసి ఆఖరికి ఒకటి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమన్నాడంటే,
ఒక చేతాకొక చిలుక దగ్గరికి వెళ్ళాడు. తెలుసా చేతాకొక చిలుక? వెళ్ళాడు. వెళ్ళి ఆ చేతాకొక చిలుకని ఏం చేస్తాడంటే చేతుల్లోకి తీసుకున్నాడు, చేతుల్లో పెట్టుకున్నాడు. దాని మీద బొట్టలు వేని మెల్లగా పెట్టాడు. పెట్టి ఏమనుకున్నాడంటే మా తాత దగ్గరికి వెళ్తాను, తాత తాత నా చేతిలో చేతాకొక చిలుక ఉంది, ఇది బతికిందా చచ్చిందా అని అడుగుతాను. మా తాత ఇది బతుకుందా అన్నాడు అనుకోండి, వేలుతో నొక్కేసి చంపేసి ఇదిగో చచ్చిపోయిందని చెప్తాను. ఏమన్నాడు? చంపేసి చెప్తాను. ఒక అది చచ్చింది అన్నాడు అనుకో, అది వేలు తీసేసి ఇదిగో బతికే ఉందని చూపిస్తాను. అలా అడిగితే ఇలా చేస్తాను, ఇలా అడిగితే అలా చేస్తాను. ఏదైనా ఈ రోజు మా తాత కంటే మించిన మనవన్ని అయిపోవాలనుకుని పక్కా ప్లాన్తో అది పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి తాత ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలన్నాడు. అడగరా మనవడా అన్నాడు. అనగానే నా చేతిలో ఒక చేతాకొక చిలుక ఉంది, ఇది చచ్చిందా బతికిందా అని అడిగాడు. అడిగితే తాత 2 సెకండ్లు ఆలోచించి అన్నాడు, మనవడా అది బతకాలన్నా చావాలన్నా నీ చేతిలోనే ఉందా అన్నాడు. ఏమన్నాడు? బతకాలన్నా. ఎందుకు ఉదాహరణ చెప్పానంటే మీ భారాలు తొలగాలన్నా మీరే భరించాలన్నా, మీ బాధ్యతలన్నింటి భారాలన్నీ దేవుడు తొలగించాలన్నా మీరు అందులో ఇంక ఉండిపోవాలన్నా, సంతృప్తి పొందాలన్నా పొందకుండా ఉండాలన్నా, సమకూర్పుని మీరు అనుభవించాలన్నా అనుభవించకుండా ఉండాలన్నా మీ చేతిలోనే ఉంది, మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే తొలగించే దేవుడు మీ దగ్గరికి వచ్చాడు, ఆ సువార్త మీకు దేవుడు వినిపించాడు, ఇన్ని ఏర్పాట్లు చేసి. అది విన్న తర్వాత మీ భారాలన్నీ ఆయన మీద వేసి తొలగించుకుని వెళ్ళడానికి మీ చేతిలోనే ఉంది. వీళ్ళు అలాగే చెప్తారు లేదా, ఇలాంటివి ఎన్నిసార్లు వెళ్ళలేదు, మళ్ళీ మనం దారిలో వెళ్ళిపోదామని వెళ్ళిపోవడానికి మీ చేతుల్లోనే ఉంది. లేదు లేదు, ఈ రోజు ఈ రాత్రి నా భారాలు తొలగించుకుని వెళ్తాను, నేను ఆ సంతృప్తిని పొందుకుని వెళ్తానని ఆయన మీద ఆధారపడడానికని మీ చేతుల్లో ఉంది. బలవంతం ఏమీ లేదు. సత్యం చెప్పేదాకే, మీ కష్టాన్ని తీర్చే దేవుడిని గురించి మీకు పరిచయం చేసేదాకా మా పని. ఒక గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం కానీ తాగే పని గుర్రమే చేయాలి. అందుకు మీ భారాలు, మీ కష్టాలు, మీ సమస్యలు, మీ పాప భారం తొలగి మీరు సంతృప్తి పొందాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. ఏం చేస్తారు? పొందుకుంటారా? తొలగించుకుంటారా? ఆయన మీద డిపెండ్ అవుతారా? అలా అయితే కనుక మీరున్న స్థలంలోనే మోకరించండి. ఎవరికి మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీరున్న స్థలంలోనే మోకరించి, దేవా ఈ రాత్రి నాతోనే మాట్లాడు, నాకే మనశ్శాంతి లేదు, ఏం చేయడానికి నాకు పాలు పొందట్లేదు, నా దగ్గరికి వచ్చి వర్తమానం నాకు వినిపించావు కనుక నా భారాలు తొలగించు, నేను భరించలేకపోతున్నాను, కొన్ని కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు వచ్చావు కాబట్టి నా భారాలు నా కష్టాలు తొలగించు. నువ్వు తొలగించే దేవుడు ఒకటి కదా. ఇవి ఆ ముసలమ్మ దగ్గరికి లారీలాగా వెళ్ళి ఆ లారీ మీద వేయమన్నట్టుగా నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నా భారాలన్నీ నీ మీద వేస్తాను ప్రభు అని నీ నోట్లో నీకు వచ్చిన మాటలతోనే దేవుడికి చెప్పుకో. దేవుడు నీ కష్టాలన్నిటి నుంచి, నీ భారాలన్నిటి నుంచి ఆయన విడుదల కలిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూయడం దేనికంటే